ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి. యువతరం కోసం ఒక మాట చెబుతున్నా, ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి, ప్రయత్నమే చెయ్యకపోతేనే బాధపడాలండి. ఇవాళ ప్రభుత్వాలు ఉద్యోగాలు ప్రకటించే పోటీ పరీక్షలకి పిల్లలు తయారవుతున్నారు. తయారవడమే ముఖ్యమండి. కానీ ఎప్పుడు కుర్రాడు అమ్మాయి బాధపడాలి అంటే ప్రయత్నం చేయకపోతే, ఉద్యోగం రాకపోతే కాదు, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, బతుకు మానేస్తామా? మనమేమనుకుంటామంటే అది రాకపోతే ఎందుకు ప్రయత్నం అంతా పని లేక, అదేం కుదరదండి. ప్రయత్నం చేయాలి, కష్టం తట్టుకోవలసిందే, అది పరిష్కారం సమానంగా కావలసింది. తప్పించుకోవద్దు, కష్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయదు. దయచేసి కష్టాన్ని తట్టుకునే ప్రయత్నం చేయండి. మేరు పర్వతంలాగా మనం నిలబడితే కష్టమే మన గుద్దేసి పారిపోతుంది. వీడు లొంగడం లేదని, వీడు లొంగడం లేదని, వీడు వండాడు, వీడు అమ్మవారి భక్తుడు, వీడు శ్రీమాత్రే నమః అనే నామాన్ని వదలలేదు, వీడిని నేనేం చెయ్యలేనని కష్టమే వెళ్ళిపోతుంది. తట్టుకోవడం అంటే ఎంత, నువ్వేం పోరాడక్కల, మరిగట్టుగా నిలబడు. ఏం వచ్చినా సరే నీ సంధ్యావందనం మానకు, నీ వ్యవసాయం మానకు, నీ ఇంటి పని మానకు, వంట పని మానకు, ఏం మానకు. మనస్సులో శ్రీహరిని స్మరిస్తూ ఉండు, నీ పని నువ్వు చేస్తూ ఉండు. అన్ని కష్టాలు వాటంతరవే వెళ్ళిపోతాయి. పెద్ద సమస్య కాదు. అదే తట్టుకోవడం అంటే, ఎదిరించక్కల.